హరే కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక విషయం చెప్తానండి. ఒకరోజు ఒక పక్షి దాని గుడ్లని సముద్రం ఒడ్డున పెట్టుకోగానే చాలా ప్రేమతో చూసుకుంటూ ఉండి ఆ పక్షి చాలా జాగ్రత్తగా వాడి గుడ్లను కాపాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఆ పక్షి ఆహారం తీసుకొచ్చుకుందామని చెప్పి బయటికి వెళ్ళింది. అది వచ్చేలేకి దాని సముద్రం నీళ్లు వచ్చి ఆ గుడ్లన్నీ లోపల సముద్రంలోకి వెళ్ళిపోతే దాని గుడ్లు ఎక్కడున్నాయని చెప్పి పక్షి వచ్చి మొత్తం ఎత్తుక్కొని చాలా బాధపడి ఎట్లా చేయాలి ఏం చేయాలి అని ఇంకా ఏం చేసిద్దంటే సముద్రం ఒడ్డున కూర్చొని ఒక్కొక్క సముద్రపు బొట్టు నీరు తీసుకొచ్చి ఒడ్డుకొచ్చి పడేస్తూ ఉంటుంది. సముద్రంలోకి వెళ్ళింది, ఒక బొట్టు నీరు నోటితో పట్టుకొని మళ్ళీ ఒడ్డుకు తీసుకొచ్చి పడేస్తూ ఉంటుంది. ఇలా పడేస్తూ ఉంటుంటే అటువైపు నారదుడు వెళ్తూ ఆ పక్షి ఏంటో ఇలా చేస్తుంది ఏంటో అని చెప్పి ఆ పక్షి దగ్గరికి వచ్చి అడుగుతారు. ఏంటమ్మా ఏం చేస్తున్నావు, ఏమైంది, నీళ్లు ఏంటి తోడుతున్నావు నోటితో అంటే, నా గుడ్లన్నీ సముద్రుడు తీసుకెళ్ళిపోయాడండి, అందుకనే కొద్ది నీళ్ళని తోడేసి గుడ్లని రాబట్టుకుందామని తోడుతున్నానండి అని చెప్పింది. అదేంటి గుడ్లు ఎలా తోడితే సముద్రంలో నీళ్ళన్నీ ఎలా అయిపోతాయి, నేను అయిపోయినా అవ్వకపోయినా నా పిల్లల కోసం నేను కష్టపడతానండి, నేను సముద్రం నీళ్లు మొత్తం తోడేస్తాను, అది అయినా నేను చచ్చిపోయినా బతికినా ఆ పని చేస్తూనే ఉంటాను నా బిడ్డల కోసం అని చెప్పింది. దాని సంకల్పం చూసి నారదుల వారికి ఆశ్చర్యం వేసింది. సరే దీనికి ఏదో విధంగా సహాయం చేద్దామని చెప్పి ఆయన వైకుంఠంకి వెళ్ళి అక్కడ గరుగ్మంతుని పక్కకు పిలిచి చెప్తాడు, నీ పోస్టు త్వరలోనే పోయేటట్టుంది, భూలోకంలో ఒక పక్షి చాలా తపస్సు చేస్తుంది వాటి బిడ్డల కోసం, నీ పోస్టు పోయిద్ది ఇంకా అంటాడు. ఏం చేస్తుంది ఇదంటే, ఇట్లా వాటి బిడ్డలు గుడ్లు పోయినాయి అంటే సముద్రంలో నీళ్లు మొత్తం తోడేస్తుంది, చిన్న పక్షి అని దాని సంకల్పం అలా ఉంది, నిజంగా తోడేసిదేమో భయం వేస్తుంది, వెళ్ళి దాని సంగతి ఒక పని చేయి, నీ పోస్ట్ పోకుండా దాని పోస్ట్ నీకు ఉండాలంటే నువ్వు వెళ్ళి దానికి ఏదో విధంగా సహాయం చేయని చెప్పి ఒక సలహా ఇస్తాడు గరుగ్మంతుడికి. సరే అని చెప్పి గరుగ్మంతుడు పక్షులకి రాజు అనమాట. సరే ఇంకా గరుగ్మంతుడు వెళ్ళి ఆ ఒక 2 రెక్కలతో ఇలా పెట్టి ఇలా అంటాడు నీళ్లు మొత్తం పక్కకి వెళ్ళిపోయి దాని గుడ్లు దానికి దొరికేస్తాయి. పక్షి ఆ గుడ్లు తీసుకొని గరుగ్మంతుల వారికి చాలా ధన్యవాదాలు చెప్పేసి ఆ పక్షి పక్క వెళ్ళిపోయింది. గరుగ్మంతుడు కూడా వెళ్ళిపోతాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం సంకల్పించుకొని దేన్నైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అది చూసి ప్రకృతి కూడా మనకి దాసోహం అయిపోయి దేవతలందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తారు. మన సంకల్పం మంచిదై ఉండి దానికి తగ్గ కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, మహాత్ములవుతారు. హరే కృష్ణ. నా ఛానల్లో అందరూ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. హరే కృష్ణ.